Good morning, students. Okay, today our class, the lesson name is Tom Paints the Fence. Read it yourself. This one vachesesi read it yourself only. But we'll explain once. Tom paints the fence. What is the meaning of lesson? First, you have to know the meaning of the lesson. What is the lesson? Tom paints the fence. What is Tom? Tom is a boy, one person name. Paints the fence. What is the fence? Fence means it is a part of, it is an object or one thing, one part. It is divided into టూ పార్ట్స్. ఓకే, నథింగ్ బట్ కంచె నాన్న. అంటే ఇప్పుడు ఒక ప్లేస్ని టూ పార్ట్స్గా డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్గా డివైడ్ చేసేదాన్ని, మిడిల్లో డివైడ్ చేయడం కోసం మనం యూస్ చేసేదాన్ని ఫెన్స్ అంటాం. ఓకే, ఇంటి చుట్టూ ఇప్పుడు రెండు ఇంటికి ఒక ప్లేస్లో రెండు ఇండ్ల కోసం అని చెప్పేసి టూ హౌసెస్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు, కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో ఫెన్సింగ్ వేస్తారమ్మా. అలా అది చేల చుట్టూ వేస్తారు. అండ్ మనం ఎప్పుడైనా మన పూల చెట్లు ఏమైనా నాటుకుంటే పూల చెట్ల చుట్టూ కంపతో వేస్తారు కదా, దాన్ని కూడా ఫెన్సింగ్ అంటారు. సో ఫెన్స్ ఈజ్ నథింగ్ బట్ కంచె. పెయింట్స్ చేశాడు మా టామ్, పెయింట్ చేశాడు దేనికి? ఫెన్స్కి. ఓకే, సి లెసన్. ఫస్ట్ రీడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. టామ్ వాజ్ ఏ యంగ్, imaginative and mischievous 12-year-old boy. Tom's mother had passed away. He was living with his aunt Polly on the banks of the river Mississippi. She loved him as much as she loved her sister. The aunt knew that if you spare the rod, you will spoil the child. She wanted to be strict or he would grow up lazy and be spoiled. One day, the aunt thought to herself, I will make him work tomorrow. It's mighty hard to make him work on Saturdays when all the boys are on a holiday. The aunt had asked Tom to paint the fence. This is the first paragraph. See, Tom was a young. Okay, Tom was a young. And how is he? He is a imaginative and mischievous. Okay, he is imaginative. మీన్స్ ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి మనం కూడా కళ్ళకి అంటూ ఉంటాం కదా నాన్న. సో అలా అనమాట. తను ఎప్పుడు కూడా ఇమాజినేషన్లో ఉండేవాడు. ఇమాజినేటివ్, నేను ఇది చేయాలి అది చేయాలి అనుకునేవాడు. ఇమాజినేటివ్ అండ్ మిస్చీవర్స్. అండ్ ఎలా అమ్మా, చాలా నాటి. మిస్చీవర్స్ మీన్స్ నాటి. ఇది చేయాలి అది చేయాలని కళ్ళు కనడమే కాకుండా చాలా అల్లరి పిల్లవాడు. హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్? 12 years. ఓకే, టామ్స్ మదర్ హ్యాడ్ పాస్డ్ అవే. తన యొక్క పేరెంట్స్ లేరనమాట, చనిపోయారు. దే పాస్డ్ అవే. హీ వాజ్ లివింగ్ విత్ హిజ్ ఆంట్ పాలీ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మిసిసిప్పి. ఓకే, దెన్ హిజ్ పేరెంట్స్ పాస్డ్ అవేనా, దెన్ వేర్ హీ ఈజ్ లివింగ్? హీ ఈజ్ లివింగ్ ఇన్ హిజ్ ఆంట్. తన యొక్క విత్ హిజ్ ఆంట్ పాలీ, తన యొక్క ఆంట్తో ఉండేవాడనమాట. వాట్ ఈజ్ హిజ్ ఆంట్ నేమ్? పాలీ. లైక్ ఆంట్ నేమ్ వచ్చేసేసి పాలీ. అండ్ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ మిసిసిప్పి. అండ్ ఎక్కడ ఉండేవాళ్ళమా? రివర్ మిసిసిప్పికి బ్యాంక్స్. బ్యాంక్స్ మీన్స్ నథింగ్ బట్ ఈ సైడ్ ఆ సైడ్ లెఫ్ట్ రైట్ బ్యాంక్ అంటాం కదా, ఒడ్డు అంటాం కదా, అదనమాట. ఓకే, రివర్ మిసిసిప్పి యొక్క బ్యాంక్స్ అంటే ఒడ్డు, నది ఒడ్డున హిజ్ ఆంట్ పాలీతో ఉండేవాడు అనమాట టామ్. ఓకే ఓకే షీ లవ్డ్ హిమ్ యాజ్ మచ్ హ్యాజ్ షీ లవ్డ్ హర్ సిస్టర్. అండ్ ఆ పాలీ అనే ఆంటీ తన యొక్క టామ్ని ఎంతలా ఇష్టపడేది నాన్న, తన యొక్క యాజ్ మచ్ యాజ్ హర్ సిస్టర్, లవ్డ్ హర్ సిస్టర్. తన చెల్లెల్ని ఎంత ఇష్టపడేదో అంత ప్రేమతో అంత ఇష్టపడేది అనమాట టామ్ని. అంటే ఎవరైనా ఇప్పుడు పాలీ యొక్క సిస్టర్ వాళ్ళ బాబు టామ్. ఓకే ఓకే ద ఆంట్ న్యూ దట్ ఇఫ్ యూ స్పేర్ ద రాడ్ యూ విల్ స్పాయిల్ ద చైల్డ్. ఏదైనా ఇప్పుడు రాడ్ని తీసుకున్నానా, రాడ్ని రాడ్ లాగే యూజ్ చేస్తే అవసరం ఉన్న చోట దాన్ని వంచాలి, తప్పదు. ఓకేనా, అవసరం లేని చోట అలా పెడతాం. అలా అయితే ఏదైనా అవసరం ఉన్నప్పుడు అది దాన్ని వంచితేనే పనిచేస్తుంది అన్నప్పుడు రాడ్ని మనం అయితే ఎలా అయితే స్పేర్ చేస్తామో, ఒకవేళ వంచకపోతే యూ విల్ స్పాయిల్ ద చైల్డ్ మీన్స్ వాట్ ఈస్ దిస్ వన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోవర్బ్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ ఈజ్, ఏదైనా మిస్టేక్, యూ డిడ్ ఎనీ మిస్టేక్స్, నాట్ ఓన్లీ యూ,
ఎనీవన్. ఓకే, ఎవరైనా సరే, యూ డిడ్ ఎనీ మిస్టేక్, నువ్వు ఏదైనా తప్పు చేసినట్లయితే డెఫినెట్లీ షీ విల్ పనిష్. డెఫినెట్గా ఏం చేయాలమ్మా, పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఏదైనా తప్పు చేసినప్పుడు మనం పనిష్మెంట్ అనేది ఇవ్వకపోతే వాళ్ళకి ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయం కూడా తెలియకుండా పోతుంది. సో దెన్ వీ ఓన్లీ స్పాయిల్ దే లైఫ్. మనం మాత్రమే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ దే బ్రైట్ ఫ్యూచర్, వాళ్ళ యొక్క బ్రైట్ ఫ్యూచర్ని మనం నాశనం చేసిన వాళ్ళము అవుతాము. అది బాగా నమ్మేదన్నమాట ఆంట్ పాలి. ఎలా అంటే మనం ఏదైనా వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనం కానీ పనిష్మెంట్ ఇవ్వకపోతే, పనిష్ చేయకపోతే వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి నమ్మేదన్నమాట ఆంట్ పాలి. షీ వాంటెడ్ టు బీ స్ట్రిక్ట్ ఆర్ హీ వుడ్ గ్రో అప్ లేజీ అండ్ బీ స్పాయిల్. ఓకే, దట్స్ వై తను ఏం చేసింది, మా ఆంటీ నేను కానీ స్ట్రిక్ట్గా లేకపోతే పెరిగే కొద్దీ చాలా లేజీగా తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటాడు అని చెప్పేసి టామ్ని తనకి ఏదైనా వర్క్ చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయిపోయింది. వన్ డే ద ఆంట్ థాట్ టు హర్ సెల్ఫ్, ఐ విల్ మేక్ హిమ్ వర్క్ టుమారో. సో టుమారో నుంచి నేను తనకు ఒక వర్క్ ఇస్తాను. ఇట్స్ మైటీ హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ ఆన్ హాలిడే. బట్ అది తనకి ఎలా అనిపించింది అన్న, చాలా కష్టం అనిపించింది. ఎందుకని టామ్కి వాళ్ళ ఆంట్ తనకి ఇచ్చినటువంటి వర్క్ ఏ రోజు ఇచ్చింది, సాటర్డే ఇచ్చింది. మైటీ హార్డ్, అదేంటంటే హార్డ్ అంటేనే చాలా కష్టంగా చేయాలి. మైటీ హార్డ్ ఇంకా చాలా కష్టం, అంత కష్టం అతనికి. ఏంటి, హార్డ్ టు మేక్ హిమ్ వర్క్ ఆన్ సాటర్డేస్ పని చేయడం అనేది తనకి చాలా కష్టం. ఎందుకు అంటే వెన్ ఆల్ ద బాయ్స్ ఆర్ అని హాలిడే, ఆ సాటర్డే రోజు ప్రతి ఒక్క పిల్లలందరూ కూడా హాలిడే. సో వాళ్ళందరూ పిల్లలకందరికీ హాలిడే రోజు తను వర్క్ చేయాలి అంటే చాలా చాలా కష్టం. యూ కెన్ ఇమాజిన్ వన్స్, మీ స్ట్రీట్లో కానీ స్కూల్లో కానీ అందరూ ఆడుకుంటున్నారు నాన్న, ఆ రోజు హాలిడే అని ఫుల్ ఆడుకుంటున్నారు. ఆ రోజు మీ మదర్ మీకు ఏదైనా వర్క్ చెప్తే ఎంత బాధపడిపోతారా. బాధపడిపోవడం పక్కన పెట్టండి, అమ్మని తిట్టి పెట్టుకుంటారు కదా, బాగా తిట్టుకుంటారు. సో ఇక టామ్ కూడా ఏం చేశాడు, వాళ్ళ ఆంటీని బాగా, మా ఆంటీ ఈరోజే పని చెప్పాలా పిల్లలందరూ ఆడుకుంటుంటే అని చెప్పేసి బాగా తిట్టేసుకున్నాడు. ద ఆంట్ హ్యాడ్ ఆస్క్డ్ టామ్ టు పెయింట్ ద ఫెన్స్, బట్ ఆంట్ మాత్రం వదలలేదన్నమాట. ఆంట్ ఏం చేసిందమ్మా, పెయింట్ చేయమని చెప్పేసింది. ఓకే, ఇన్ దిస్ ఫస్ట్ పారాగ్రాఫ్ what the narrator describes about that aunt and Tom and what she did, what she assigned work to Tom, ఏం అసైన్ చేసింది. నెక్స్ట్ సెకండ్ పారాగ్రాఫ్. సాటర్డే మార్నింగ్ కేమ్. సో వాళ్ళ ఆంటీ చెప్పినటువంటి డే వచ్చేసింది. సాటర్డే మార్నింగ్ కేమ్. ఇట్ వాజ్ ఎ బ్రైట్ డే. ద హిల్ బిహైండ్ ద విలేజ్ వాజ్ కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. ఓకే, అలా హిల్ బిహైండ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి విలేజ్ ఎలా ఉంది నాన్న, కవర్డ్ విత్ సమ్మర్ గ్రీన్. సమ్మర్లో గ్రీన్ ఎలా ఉంటుందిరా, అలా కవర్ చేస్తున్నది అనమాట వాళ్ళ ఇంట్లో మొత్తం. టామ్ అపియర్డ్ ఆన్ ద పేవ్మెంట్ విత్ ఎ బకెట్ ఆఫ్ వైట్ బ్రష్ అండ్ ఎ లాంగ్ హ్యాండిల్డ్ బ్రష్. సో ఏం చేస్తానన్నా, టామ్ అపియర్డ్ ఆన్ ద పేవ్మెంట్ విత్ ఎ బకెట్. పేవ్మెంట్ మీన్స్ బయట మన ఫెన్సింగ్ దాటి బయటికి వస్తే రోడ్డుకి మన ఇంటికి మధ్య ఉన్నటువంటి ఫెన్సింగ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ అనమాట, మా స్ట్రీట్ ప్లేస్. ఓకేనా, అక్కడికి తనకి చేరుకున్నాడు. హీ అపియర్డ్, అక్కడికి చేరుకునిపోయినాడు విత్ అ బకెట్ ఆఫ్ వైట్ వాష్ అండ్ ఏ లాంగ్ హ్యాండిల్ బ్రష్. ఇది ఏదంతా కొనుక్కున్నా వైట్ వాష్తోనూ అండ్ లాంగ్ బ్రష్తోనూ అక్కడికి ఫెన్సింగ్ దగ్గరికి వచ్చేసాడు. హీ సర్వేడ్ ద ఫెన్స్ 30 yards ఆఫ్ బ్రాడ్ ఫెన్స్ అండ్ 9 feet హైట్. సో తను ఏం చేశానమ్మా, బిఫోర్ స్టార్ట్ ద పెయింటింగ్ ఏం చేశానమ్మా, హీ మెజర్మెంట్స్ ఆఫ్ ద ఫెన్స్ కొలిస్తే ఎన్నున్నాయన్నా, 30 yards. మొత్తం లెంత్ వచ్చేసి 30 90 feet. 90 feet లెంత్ ఉంది అండ్ హైట్ వచ్చేసి 9 feet హైట్ ఉంది. అంత పెద్దగా 9 feet హైట్, 90 feet లాంగ్ ఉందన్నమాట. దాన్ని మొత్తం ఫెన్స్ మెజర్మెంట్ చేసుకున్నారు. లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో అండ్ ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డన్. అసలు తనకి టామ్కి ఎలా కనిపించింది, మా లైఫ్ టు హిమ్ సీమ్డ్ హాలో.
జీవితం మొత్తం తనకి చూడడానికి ఎలా అనిపించిందన్నా సేమ్ చూడడానికి ఎలా అనిపించింది మా హాలో మీన్స్ నథింగ్ బట్ వన్ హోల్ అనమాట. అది ఎలా అంటే లోపల మొత్తం ఎంటీగా ఉన్నటువంటి ఒక హోల్ లాంటిది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. సో తనకి ఎలా అంటే మొత్తం లైఫ్ మొత్తం ఒక పెద్ద గుడ్డ సున్నలాగా కనిపించేసింది. ఓకేనా. కానీ బట్ అంతే కదమ్మా, మనమైనా అందరు పిల్లలు ఆడుకుంటున్నప్పుడు మనం అందరూ ఏదైనా పని చెప్తే మనకు మొత్తం జీవితవంతంగా కోల్పోయాం, మన జీవితాన్నే కోల్పోయాం అన్నంత లెవెల్లో ఫీల్ అయిపోతాం. సో సేమ్ అన్ఎగ్జిస్టెన్స్ బట్ ఏ బర్డన్. కానీ బర్డన్ చాలా బర్డన్గా అలా ఉన్నాడు, పోగొట్టుకోలేదు లైఫ్ని. సైయింగ్ Tom dipped his brush and passed it along the topmost plank. So plank means nothing but slate type, means palakka చెక్కవి ఉంటాయి కదా వాటిని. ఇమేజ్ చూడండి మా, చుట్టూ ఫెన్సింగ్ ఎలా ఉంది, చెక్కతో చేసినటువంటి ఫెన్సింగ్. ఓకే, స్టోన్స్తో కాకుండా. సో దాన్ని ప్లాంక్ అంటాం నాన్న. ఓకే, తను ఏం చేస్తామా, బ్రష్ని పెయింటింగ్లో డిప్ చేసి స్టార్ట్ చేశాడు మా పెయింటింగ్ వేయడం. హీ బిగాన్ టు థింక్ ఆఫ్ ద ఫన్ హీ హ్యాడ్ ప్లాన్డ్ ఫర్ ద డే, లైక్ గోయింగ్ ఫర్ స్విమ్మింగ్. సో తను ఆల్రెడీ ఆ రోజు ఏమనుకున్నా, ఆల్రెడీ ఒక ప్లాన్ డిసైడ్ చేసుకొని ఉన్నాడు, ఆ రోజు స్విమ్మింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి. సో ఒక్కసారిగా తనకి ఫన్గా అనిపించలేదు అనమాట, మొత్తం అంతా మూడౌట్గా అయిపోయింది. సో ఏం చేయాలనుకున్నాడు, ఆ రోజు ప్లానింగ్ వేసుకున్నారు, బట్ ఏం చేస్తున్నాడు అని ఒక్కసారిగా తనకంతా కూడా కళ్ళ ముందు కనిపించేసింది. అండ్ హిజ్ సారో multiplied. Soon the boys who were free would come tripping along, and they would include him for having work to do. The very thought of it upset him. At this dark moment he got a great magnificent idea. He took up his brush and calmly resumed his work. So ఓవరాల్గా చూసి ఏం జరిగింది నాన్న, సో తను అలా వేస్తున్నప్పుడు soon the boys who were free would come tripping along, and they would ridicule him for having work to do. సో ఆ రోజు ఖాళీగా ఉన్నటువంటి బాయ్స్ అందరూ కూడా ఏం చేస్తారు నాన్న, అతని చుట్టూ ఆ రోడ్డు పక్కన ట్రిప్పింగ్ మీన్స్ ఒక ట్రిప్ లాగా ఖాళీగా రోడ్ల పైన ఒక ట్రిప్ వేస్తున్నారనమాట. అండ్ తను చూసి రెడిక్యూల్ హిమ్ ఫర్ హ్యావింగ్ వర్క్ టు డూ. వర్క్ చేస్తున్నటువంటి హాలిడే రోజు కూడా వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి వర్క్ చేస్తున్నటువంటి టామ్ని చూసి అందరూ ఏం చేశారమ్మా, స్మైల్ నవ్వడం అనేది మొదలుపెట్టాడు. ద వెరీ థాట్ ఆఫ్ ఇట్ అప్సెట్ హిమ్. అది తను ఏం చేసిందమ్మా, అప్సెట్ చేసింది. అట్ దిస్ డార్క్ మూమెంట్ హీ గాట్ ఏ గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ ఐడియా. ఆ టైంలో కూడా తనకు ఒక గ్రేట్ మ్యాగ్నిఫిషెంట్ ఐడియా అనేది వచ్చింది. హీ టుక్ అప్ హిజ్ బ్రష్ అండ్ కామ్లీ రెజ్యూమ్ హిజ్ వర్క్. సో గ్రేట్ ఐడియా రావడంతో తను ఏం చేశాడమ్మా, కామ్గా బ్రష్ తీసుకొని పెయింటింగ్ అనేది తన యొక్క వర్క్ అనేది అలా పాస్ చేయకుండా గోయింగ్ ఆన్ అనమాట, కంటిన్యూ చేస్తున్నాడు. There came Ben Rogers, the very boy of all boys whose ridicule he had been dreading. There came Ben Rogers. ఎవరు వచ్చారు అతని దగ్గరికి, బెన్ రాగర్స్ అనే అతను వచ్చారు. అండ్ హూ ఈజ్ దట్ బాయ్, అండ్ అందరిలో కల్లా ఆఫ్ ఆల్ బాయ్స్ అందరిలో కల్లా ఎవరిని చూసైతే తను భయపడతాడో ఆ యొక్క బాయే బెన్ రాగర్స్. తను అక్కడికి వచ్చారు. బెన్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్ అండ్ సీమ్ టు బీ ఇన్ హై స్పిరిట్స్. చూడ్డానికేమో చాలా హై స్పిరిట్స్లో ఉన్నాడు. అండ్ ఏం చేస్తున్నాడు, హీ వాజ్ ఈటింగ్ అని యాపిల్ తింటున్నాడు. టామ్ వెంట్ ఆన్ వైట్ వాషింగ్ అండ్ పెయిడ్ నో అటెన్షన్ టు బెన్ సైడ్ చూడకుండా తన మీద అటెన్షన్ పెట్టకుండా తను ఏం చేస్తున్నామో వైట్ వాషింగ్తో పెయింటింగ్ అనేది చేస్తూనే ఉన్నాడు. బెన్ సెడ్, హలో, యూ హ్యావ్ గాట్ టు వర్క్ ఈవెన్ ఆన్ ఏ హాలిడే రోజు కూడా నువ్వు వర్క్ చేయాలా? టామ్ రిప్లై, I don't consider this as work because it gives me pleasure. So I don't consider this is work. నేను దీన్ని వర్క్లా కన్సిడర్ చేయట్లేదు. అండ్ హీ వాజ్ గెటింగ్ మోర్ అండ్ ప్లెజర్, గివ్స్ మీ ప్లెజర్. అండ్ ఏమి తనకి హ్యాపీనెస్ ఇస్తుంది నాకు ఈ పెయింటింగ్ అని చెప్పేసి ఆన్సర్ చేశారు. హీ వెంట్ ఆన్ పెయింటింగ్ ద ఫెన్స్ జస్ట్ లైక్ అన్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ లాగా బిల్డప్ ఇచ్చుకుంటూ వెళ్ళి పెయింటింగ్లో బిజీ అయిపోయినట్టు యాక్ట్ చేశారనమాట. బెన్ వాజ్ వాచింగ్ ఆల్ అండ్ హీ వాజ్ గెట్టింగ్ మోర్ అండ్ మోర్ ఇంట్రెస్టెడ్. అది చూసి తనకి బెన్కి పెయింట్ వేయాలనేటువంటి ఇంట్రెస్ట్ వచ్చింది. అట్ లాస్ట్ బెన్ ఆస్క్ టామ్ లెట్ మీ వైట్ వాష్ ఎ లిటిల్. నాకు కొద్దిసేపు ఇవ్వవా, నాకు కొంచెం ఇవ్వ, నేను కూడా పెయింట్ వేస్తాను.
Tom answered negatively, saying, "My aunt is very particular about this face and about this fence, and everybody can't paint the whole of it right way." మా ఆంటీ చాలా ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటుంది. అండ్ ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ వేలో రైట్ వేలో పెయింటింగ్ చేయడం అనేది కుదరదు. సో దీన్ని ఒక ప్లాన్ ప్రకారం ఒక వే ప్రకారం చాలా నీట్గా చాలా జాగ్రత్తగా వేయాల్సినటువంటి ఒక ఆర్ట్. అది నీ వల్ల కాదు బెన్ వాజ్ గెట్టింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్ టాన్. తను ఏం చేశాడు మా ఇక్కడ తెలివి యూజ్ చేశాడు నాన్న. తన టాలెంట్ని ప్రజెంట్ చేశాడు. ఎలా చూడండి, తను పని తప్పించుకోవాలి, ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి ఫ్రెండ్స్కి పని అప్పగించాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి డౌట్ రాకుండా చేయాలి అని చెప్పేసి ఏం చేశానమ్మా, మనం కూడా చేస్తాం కదా నన్ను, ఏదన్నా చేస్తున్నప్పుడు మనకే ఆ పని చేత కాదు, కానీ ఏం చేస్తాం, బిల్డప్ ఇస్తాం. అంత లేదమ్మా, ఈ పని ఎవరు పడితే వాళ్ళు చేయలేమమ్మా, నేను కాబట్టి చేస్తున్నాను, నీ వల్ల అస్సలు కాదు, నాకంటే బాగా నువ్వు చేయలేవు అని రెచ్చగొడతాం. అప్పుడు ఏం చేస్తానన్నా, వాళ్ళ ఈగో అనేది ఏదో ఒకటి దెబ్బతింటుంది, హర్ట్ అవుతుంది. ఏం చేస్తారమ్మా, నీకంటే బాగా వేయగలను చూడు నేనని చెప్పేసి మన పని వాళ్ళు తీసుకొని ఈజీ చేసేస్తారు. ఐ థింక్ హ్యూమన్ సైకాలజీ అలాంటిది. ఆ లాజిక్ యూజ్ చేసి తను ఏం చేశాడమ్మా, బెన్ని పని చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఎంతూసిజం క్రియేట్ చేశాడు. ఓకేనా. సో దాంతో బెన్ ఏం చేశానమ్మా, గెట్టింగ్ వెరీ ఈగర్ అండ్ ఆస్క్ టామ్. చాలా ఎక్సైట్మెంట్, చాలా ఎంతూసియాజంతో ఏం చేస్తుందమ్మా, అడుగుతూనే ఉన్నాడు. ఓకే, లెట్స్ సీ. ఓకే, we will continue in our next class.